హాయ్ అండి. ఈరోజు ఏం జరిగిందో తెలుసా మీకు? మా బావ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఏమి వండమను అంటే బజ్జీలెయ్యి అన్నారనమాట. బజ్జీలు నిన్నే కదా ఏసాను బావ అంటే, సరే అయితే నీకు ఏది నచ్చితే అది వండేసేయే అని అడుగుతున్నారు అనమాట. ఏం వద్దే ఏం పడితే అది తినేస్తారు కదా అనేసి ఏది పడితే అది చేయనండి నేను. చాలా తనకి ఇష్టంగా తినేలాగా ఉండేలా చేస్తాననమాట. అంటే ఉప్మా అయితే వండుతున్నాను. తనకి మామూలుగా ముద్దలాగా ఉంటే అస్సలు తినరు. ఉప్మా అయితే నాకొద్దు బాబోయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు బయటికి. సో, అందుకని తనకి ఇష్టంగా చేద్దామని చెప్పేసి కొంచెం హెల్తీగా కూడా ఉంటుందని చెప్పేసి గోధుమ రవ్వ అయితే ఇంట్లో ఉంది. అందుకని ఒక క్యారెట్, ఆనియన్స్ ఇంకా టమాటా వేసి పోపులు ఫస్ట్ అయితే మూకులోని ఆయిల్ వేసుకొని దాంట్లోని 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. దాంట్లో పోపులు వేసుకోండి. పోపులు వేసుకున్నాక జీలకర్ర మాత్రం వేయకండి, బాగోదు ఉప్మాలోకి. అంటే అంత టేస్ట్ ఉండదు, టేస్ట్ అంతా పోతుంది. సో, జీలకర్ర తప్ప అన్ని పోపులు వేసుకోండి. దాంట్లో ఉల్లిపాయ, 2 టమాటాలు అండ్ ఒక చిన్న క్యారెట్ ముక్క అయితే కట్ చేశానమాట. కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసులు నీళ్ళైతే వేయండి. నీళ్ళైతే బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసేసి సిమ్లో పెట్టి పక్క పొయ్యి మీద పెట్టేశానమాట. అండ్ ఇక్కడైతే మా చిన్నోడికి గొట్టాలంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాడు. సో, అందుకని బయట నుంచి గొట్టాలైతే కొని తీసుకొచ్చాము. బయట ప్యాకెట్స్లో ఇవి ఫ్రై చేసినవి అమ్ముతారు కానీ అంటే చూపిస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, మంచి నూనెలో చెప్తలేదు కదా. సో, అందుకని భయమేసి ఇంట్లోనే నేనైతే ఫ్రై చేశాను అనమాట. గొట్టాలు ఫ్రై రెడీ అయిపోయాయి. అండ్ అటుపక్క కూడా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ కూడా, గోధుమ రవ్వ అయితే ఏ ప్రాబ్లం లేదు, డైటింగ్ కూడా చాలా మంచిది. సో, పొడి పొడిలాడుతూ చాలా బాగుంది కదా. ముద్దలా ఉన్న అంత టేస్టీగా అయితే ఉండదండి. ఇలా కానీ మా బావకి కొంచెం ఉప్మా, కొంచెం గొట్టాలు పక్కన పెట్టేసి ఇస్తానన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నోడు కూడా ఉప్మా తింటాడండి. మా చిన్నోడికి కూడా చాలా ఇష్టం.